Hello guys, welcome back to my channel The Prince where we talk about workout, skincare, nutrition and grooming. చాలా రోజుల తర్వాత నేను ఒక బ్లాగ్ చేయబోతున్నాను అండ్ మీరు నా ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అవుతున్నట్టయితే కనుక యూ నో దట్ ఐఎమ్ స్టార్టింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. సో మోస్ట్ ప్రాబబ్లీ మిడ్ ఫెబ్ కల్లా కంప్లీట్ రెడీ అవుదాం అనుకుంటున్నాను, విచ్ ఇస్ లైక్ నాట్ మచ్, దగ్గర 3 to 4 వీక్స్ ఉంది నా దగ్గర. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో నేను ఏమేం చేస్తూ ఉంటాను. మార్నింగ్ ఇప్పుడే జస్ట్ లేసాను. ఐ నో ఇట్ ఇస్ లేట్, ఇట్ ఈస్ అరౌండ్ 10:30, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు పుష్ బ్యాక్ స్లోలీ. అలవాటు పోయింది లాక్డౌన్ తర్వాత, ఎస్పెషలీ రాత్రి అంతా వెబ్ సిరీస్లో అవి ఇవి చూసి నిద్రపోవడం కొంచెం కష్టంగానే ఉంది రాత్రి, నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ ట్రై. బట్ ఈరోజైతే నేను 10:30కి లేసాను, ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాను ఇప్పుడు. అండ్ ఐ విల్ షో యూ వాట్ ఐ డూ ఇన్ అ డే, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నా న్యూట్రిషన్, హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ మై బాడీ అండ్ హౌ ఐ ట్రైన్, అన్నిటివి కూడా బిట్స్ అండ్ పీసెస్. అండ్ కంప్లీట్గా ట్రైనింగ్ మధ్యలో నేను ఏం చేస్తున్నాను, మీటింగ్కి వెళ్తే మీటింగ్ ఆర్ ఫ్రెండ్స్ని కలుస్తాను. ఇట్స్ గోన్ బి ఎ ఫన్ బ్లాగ్ గైస్, అండ్ ఐఎమ్ గోన్ టు నేమ్ ఇట్ కీపింగ్ ఇట్ రియల్, బికాజ్ నా లైఫ్లో నేను రియల్గా ఏవేవైతే చేస్తున్నానో అవన్నీ కూడా మీతో ఈ బ్లాగ్స్లో షేర్ చేయబోతున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ వీక్కి 2 to 3, అంటే ప్రతిరోజు నేను బ్లాగ్ చేయలేకపోయినా 2 to 3 బ్లాగ్స్ అయితే నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. స్టే ట్యూన్ గైస్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మార్నింగ్ లెగ్గానే నేను ఏం చేస్తాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. హాట్ వాటర్ రెడీగా ఉంది, అలాగే ఓజివా సూపర్ ఫుడ్ గ్రీన్స్ అండ్ హర్బ్స్ కూడా రెడీగా ఉంది. నా డైలీ మార్నింగ్ రొటీన్లో ఫస్ట్ థింగ్ విచ్ ఐ డూ ఇస్ టేక్ దిస్ పౌడర్. అండ్ డూడ్, దిస్ ఇస్ నాట్ అన్ అడ్వర్టైజ్మెంట్, చూడండి మొత్తం డబ్బా అయిపోయింది. నేను ఏ ప్రోడక్ట్ అన్నా మీకు సజెస్ట్ చేయకముందు డెఫినెట్గా ఒక 20 to 30 days, 3 weeks మినిమం నేను వాడతాను. ఇందులో 2 scoops తీసుకొని, ఈజీ మిక్సిబిలిటీ, 1 glass వాటర్, అండ్ ప్రిఫరబ్లీ నేనైతే లూక్ వామ్ వాటర్, అంటే ఎర్లీ మార్నింగ్ కదా, లూక్ వామ్ వాటర్తో మనకి మన బౌల్ మూమెంట్స్ కూడా అన్నీ కూడా సెట్ అవుతాయి కాబట్టి ఐ డూ దిస్. అండ్ ఓజివా సూపర్ ఫుడ్ గ్రీన్స్ అండ్ హర్బ్స్ విత్ హోల్ ఫుడ్ మల్టీవైటమిన్స్. దీని గురించి చెప్పాలంటే there are a lot of advantages by when you use super green foods. ఇందులో 8 alkalizing greens ఉన్నాయి, 34 detox ingredients ఉన్నాయి, 10 immunity herbs ఉన్నాయి. బేసిక్గా 2 scoops వాడితే ఆల్మోస్ట్ 10 servings ఆఫ్ గ్రీన్స్ తిన్నంత బెనిఫిట్ ఉంటుంది ఇందులో వచ్చి. ఐ బిన్ యూజింగ్ ఇట్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, ఆల్మోస్ట్ 1 month అవుతుంది ఇప్పుడు. I wouldn't say tasty, but for the health benefits, it doesn't taste bad. చిరాగ్గా కూడా ఉండదు. It's really like when you sip it, you know that it is ఏదో ఇది బాగా హెల్దీ స్టఫ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిపేర్ మీ ఫ్రమ్ ది ఇన్సైడ్ అనే ఫీలింగ్ వస్తుంది. జనరల్గా దీంతో ఏంటి బెనిఫిట్స్ అంటే, ఓవరాల్ బాడీ డీటాక్స్ అవుతుంది, మనకి స్కిన్లో యాక్నే ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఇట్ హెల్ప్స్, అండ్ క్లియర్ స్కిన్ రావడానికి, గ్లో రావడానికి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇట్ ఆల్సో హెల్ప్స్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఇట్ ఆల్కలైజెస్ ద గట్. సో మన బాడీలో స్టమక్లో అసిడిటీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇట్ సార్ట్స్ ఇట్ అవుట్. అలాగే గట్ హెల్త్ అంటారు, గట్ హెల్త్ గురించి ఇఫ్ యూ రీడ్ యుల్ నో మోర్ అబౌట్ ఇట్. సో నేనైతే ఇది వాడుతున్నా, అండ్ ఇట్ హ్యాస్ బిన్ హెల్పింగ్ మీ ఇన్ డిఫరెంట్ వేస్, అండ్ దిస్ ఇస్ ప్లాంట్ బేస్డ్. సో guys who are vegetarians and all, ఇందులో no added GMO and no nonsense stuff, only the healthy stuff. సో ఇది మన ఇమ్యూనిటీ బెటర్ చేస్తుంది, గట్ హెల్త్ బెటర్ చేస్తుంది, మనల్ని డీటాక్స్ చేస్తుంది, అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ ఒకవేళ అసిడిటీ అలాంటివి ఏమైనా కూడా క్లియర్ చేస్తుంది. యాక్నే స్కిన్, క్లియర్ స్కిన్ ఉండేలాగా మన స్కిన్ని ట్రీట్ చేస్తుంది. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. దిస్ ఈజ్ మై గో టు డ్రింక్ ఇన్ ద మార్నింగ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇదే చేస్తున్నాను నేను ఈ మధ్య. అండ్ ఆఫ్టర్ దిస్ మై డే స్టార్ట్స్, మై మార్నింగ్ షేక్, అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే గైస్, సో రెడీ అయిపోయాను జిమ్కి మంచిగా ఫ్రెష్గా.
ఇప్పుడు నా మార్నింగ్ స్మూదీ తాగుతున్నాను. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ లైక్ ద టేస్ట్ ఆఫ్ ఓజివా సూపర్ ఫుడ్ గ్రీన్స్ అండ్ హర్బ్స్, మీరు ఇందులో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ పుట్ లైక్ మార్నింగ్ స్మూదీ రెసిపీ మీకు తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ యూ డోంట్ నో అబౌట్ ఇట్, నా యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ స్మూదీ రెసిపీ ఏంటి, ఎలా చేయాలి అన్నీ డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో గో చెక్అవుట్ దట్ వీడియో. నా మార్నింగ్ స్మూదీతో పాటు ఈ గ్లాస్లో నేను చియా సీడ్స్ వేసాను. ఐ సోక్ ఇట్ ఇన్ ద నైట్ అండ్ హ్యావ్ ఇట్ ఇన్ ద మార్నింగ్. సో చియా సీడ్స్ ఆర్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3, 6, 9. సో హెల్దీ ఫ్యాట్స్ కావాలంటే కనుక డెఫినెట్గా డ్రై ఫ్రూట్స్ లైక్ క్యాష్యూస్, ఆల్మండ్స్ ఇవన్నీ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. నేను ఇవి స్లోగా వెళ్తూ చెప్తాను మీకు. ఒకే రోజు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ చియా సీడ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ మీ బాడీ టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇట్ కీప్స్ ద బాడీ కూల్. సో సమ్మర్లో మీరు ఫలుదా ఇట్లో కూడా మీరు చూసే ఉంటారు, ఈ ఒమేగా 3, 6, 9 కోసం చియా సీడ్స్ వేస్తారు. సో నెక్స్ట్ డే స్మూదీ కంప్లీట్ చేసిన తర్వాత ఐ మిక్స్ మై ప్రీ వర్కౌట్. అప్పుడే తాగను, జస్ట్ జిమ్కి వెళ్ళక ఒక 10 minutes ముందు ఐ టేక్ ఇట్ ఇన్, సో దట్ వార్మప్ అన్నీ అయ్యేసరికి ఇట్ ఈస్ కిక్డ్ ఇన్ ప్రాపర్లీ ఇంటూ మై బాడీ. ప్రీ వర్కౌట్, ఇంట్రా వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్. మీకు న్యూట్రిషన్ గురించి ప్రీ, ఇంట్రా, పోస్ట్ ఇవన్నీ కూడా ఇంకొక వీడియో చేశాను నేను. గో రెఫర్ టు దాట్ అండ్ యూ విల్ అండర్స్టాండ్. సో రైట్ నౌ ద ఆర్డర్ ఇస్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ప్రీ వర్కౌట్ కలుపుకొని ఐ గో టు ద జిమ్ స్ట్రేట్. జిమ్కి వెళ్ళక ముందు 10 minutes ముందు ఐ మిక్స్ మై ప్రీ వర్కౌట్. ఇప్పుడే ప్రీ వర్కౌట్ లాస్ట్ సిప్ అయింది. పైన యాంటనీ రెడీగా ఉన్నాడు, వెళ్ళి వర్కౌట్ చేద్దాం. లెట్స్ కిల్ ఇట్. మధ్యలో ఉన్నాం, మధ్యలో కాదు, ఆల్మోస్ట్ ఫినిషింగ్. ఇంకా చాలా ఎక్సర్సైజ్ చేయాలి కానీ కళ్ళు తిరుగుతాయి. సో వర్కౌట్ మొత్తం మీకు చూపించలేకపోతున్నాను బికాస్ కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఇతను ఒప్పుకోడు, అతను వర్కౌట్ స్కెడ్యూల్ బయట ఇస్తే కనుక ఇంకా మరి అలా అయితే మన దగ్గరికి ఎందుకు వస్తారన్న మన సీక్రెట్స్ మనం ఉంచుకోవాలి కదా అంటుంటాడు. సో యా, ఫైనల్ వర్కౌట్ బ్యాక్ ఎక్ చేస్తున్నాము. యాంటనీకి ఇస్తాను, ఆయన రికార్డ్ చేస్తాను. వర్కౌట్ అయిపోయింది ఫైనల్గా. చాలా బ్రేక్ తీసుకుని లంచ్ చేశాను. లంచ్ ఇక్కడ చేశాను యాంటనీ ఫిట్నెస్లో, బట్ అది చూపించలేకపోయాను బికాజ్ అస్సలు ఓపిక లేదు. ఇంకా తినేటప్పుడు కూడా రికార్డ్ చేయడం ఏంటి అనుకున్నాను. సో మోస్ట్లీ ఈవినింగ్ నా మీల్, డిన్నర్ మీతో షేర్ చేస్తాను. లంచ్ రేపు వర్కౌట్ తర్వాత ఉన్నప్పుడు ఐ విల్ షేర్ ఇట్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది. సో మీటింగ్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక కూడా ఇఫ్ నీడెడ్, ఇఫ్ ఐ థింక్ దట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ఐ విల్ షో యూ గైస్. సీ, ట్రైనింగ్ అయిపోయింది, దాని తర్వాత లంచ్ అయింది, మీటింగ్కి వెళ్ళాను. నౌ ఐ హావ్ కమ్ టు డైనమిక్ రైడర్స్ ఫైనలీ. ఇక్కడ ఒక చిన్న చీట్ మీల్ ఉంటుంది, చిల్లీ పన్నీర్. నాకు ఇక్కడ చిల్లీ పన్నీర్ చాలా ఇష్టం. సో ఈవినింగ్ స్నాక్ ఈరోజు చిల్లీ పన్నీర్. ఐ షో యూ ద స్నాక్ వన్స్ ఇట్ ఇస్ హియర్. సీ యూ గైస్. Okay, so chili paneer is here. I'm at Dynamic Riders. I was damn hungry and I needed this snack. ఇది నాకు నేను సర్ది చెప్పుకోండి, నాట్ యాక్చువల్లీ బ్యాడ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాయి అండ్ వర్కౌట్కి వెళ్తున్నాను. డే 2 ఎందుకు రికార్డ్ చేస్తున్నాను అని అడిగితే, నిన్న డే 1లో లంచ్ అండ్ డిన్నర్, అలాగే మన మేజర్ పార్ట్ లైక్ ప్రీ వర్కౌట్ ఇలాంటివన్నీ మిస్ అయ్యాం. సో వాటిని కవర్ చేయడానికి ఈరోజు మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఐఎమ్ టేకింగ్ మై ప్రీ వర్కౌట్ నౌ. ఐ విల్ డ్రైవ్ టు ద జిమ్. యాక్చువల్లీ ఇప్పుడు తీసుకోను, కార్లో మిడ్వేలో తీసుకుంటాను. ప్రీ వర్కౌట్లో నేను ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ది ఒకటి ఎఫర్వెసెంట్ ట్యాబ్లెట్, అలాగే వైటమిన్ సి ఎఫర్వెసెంట్ ట్యాబ్లెట్ కలిపాను.
ఇట్ ఈస్ యువర్ చాయిస్. నేను కొంతమంది జనరల్గా వాటర్లో కలుపుకుంటారు, బట్ ఐ లైక్ టు మిక్స్ ఇట్ ఇన్ మై ప్రీ వర్కౌట్ సో దట్ ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్. అండ్ ప్రీ వర్కౌట్లో వైటమిన్ సి ఈజ్ యాక్చువల్లీ యూస్ఫుల్ ఇన్ ఫ్యూ వేస్. వాటి గురించి మనం త్వరగా డిస్కస్ చేసుకుందాం. సీ యూ గైస్, వర్కౌట్లో కలుద్దాం. బాయ్. ఓకే గైస్, సో వర్కౌట్ స్టార్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు మధ్యలో 2-3 షార్ట్స్ మాత్రమే ఇస్తాను మీకు. తర్వాత మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది లంచ్ ఏం చేస్తున్నాం, డిన్నర్ ఏం చేస్తున్నాం అనేది ఈ రోజు స్కెడ్యూల్ తర్వాత చెప్పాలి. ఈరోజు స్కెడ్యూల్ అయితే షోల్డర్స్ గట్టి కొట్టేద్దామని డిసైడ్ అయినాం. నాకు అంత గొప్పగా లేదు, లిటిల్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, బట్ యా ఎనర్జీ అయితే 100% ఉంది. లెట్స్ గో. లంచ్కి వచ్చేసాను. హైదరాబాదీ చాయ్ అడ్డా, వెస్టర్న్ ప్లాజా ఆపోజిట్ మణికొండలో. ఇది సర్దార్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అయింది రెస్టారెంట్. సో ఈ మధ్య కాలంలో ప్రతిరోజు వర్కౌట్ తర్వాత లంచ్ ఇక్కడ చేస్తాను. లంచ్లో ఒక చిన్న మీటింగ్ కూడా పెట్టుకున్నాను. నా చిన్నప్పుడు ఫ్రెండ్ వైజాగ్ నుంచి జయ, సో తనకు ఒక ప్రాపర్టీ కావాలి. ఐ నో అ బిల్డర్ హూ కెన్ గెట్ దాట్. సో ఒక చిన్న మీటింగ్ వైల్ హ్యావింగ్ లంచ్. అండ్ లంచ్ రాగానే మీకు లంచ్లో ఏం తింటున్నాను, ఎలా తింటున్నాను, ఏం చేస్తున్నాను అని కూడా మీకు చూపించేస్తాను. ఈలోగా మా సీక్రెట్స్ మేము మాట్లాడుకుంటాం. మాటల్లో పడి హాఫ్ సాలెడ్ తినేసాను. దిస్ ఇస్ ద లంచ్. యాక్చువల్గా ఈయన వల్ల ఫుడ్ రాగానే ఐ కుడెంట్ రికార్డ్ ఇట్. That's for lunch. Many veggies. పనీర్ ఉంది, మష్రూమ్ ఉంది, జస్ట్ క్యారెట్స్, బీన్స్, బేసిక్లీ ఆల్ వెజీస్ అండ్ టొమాటోస్. అంతే, ఇప్పటికైతే ఇంతేమ్మా. సీ యూ. దిస్ ఇస్ హౌ మై లంచ్ లుక్స్ లైక్. పనీర్ ఉంది, కొద్దిగా బ్రౌన్ రైస్ ఉంది, దెర్ ఇస్ సమ్ సాస్ టు మేక్ ఇట్ ఈజియర్ టు ఈట్, అండ్ దీస్ ఆర్ ద వెజీస్. గాట్ ఇట్ బడీస్? సీ యూ. ఓకే, సో ఇంటికి వచ్చేసాను. డిన్నర్ అన్ని సెట్ అయిపోయాయి. మీరు ఇందాక చూసింది నా డిన్నర్. ఇందాక రెస్టారెంట్లో నేను మీకు ఐ షోడ్ యూ దిస్ ఇస్ వాట్ మై మీల్ లుక్స్ లైక్ అని. అది నేను పార్సల్ చేయించుకున్నాను సో దట్ ఐ ఈట్ ఇట్ అట్ హోమ్. యూజువలీ మామ్ మేక్స్ ద సేమ్ థింగ్, సిమిలర్ థింగ్స్, ఆర్ ఐ ఈట్ రోటీ విత్ సబ్జీ. బట్ ఇవాళకైతే వెజీస్, బ్రౌన్ రైస్ అండ్ పనీర్. దట్ ఈస్ మై డిన్నర్. డిన్నర్ తర్వాత దిస్ థింగ్ ఐ థింక్ నో వన్ నోస్. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 hour గ్యాప్ తీసుకుని ఐ డ్రింక్ లిటిల్ సిన్నమన్ టీ వన్స్ ఇన్ వైల్, ఆర్ మేబీ లావెండర్ టీ అలాంటిది ఏదైనా, గ్రీన్ టీ లాంటిది ఏదైనా తాగి దెన్ ఐ హ్యావ్ 1 teaspoon ఆఫ్ కోకోనట్ ఆయిల్, రా virgin, extra virgin coconut oil. What it does is it is medium chain triglyceride. तो కొంచెం ఈ తక్కువ క్యాలరీ డైట్ ఓవరాల్ 3 to 4 మీల్స్, బట్ ఎక్కువ వర్క్ ఉంటున్నప్పుడు రాత్రి మిడ్-నైట్ మన క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. మనకి అవైలబుల్గా ఏమీ లేనప్పుడు మనం ఏదేదో తినేస్తుంటాం. ఇట్ హెల్ప్స్ యూ కర్బ్ దాట్ క్రేవింగ్. అండ్ ఆల్సో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళి మన ఫ్యాట్కి హుక్ ఆన్ అయ్యి, ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ దాట్ ఎనర్జీ, రేపు మార్నింగ్ మనం it flushes out the fat as well as itself from the body. It will really help you in losing fat. Got it? Okay, now let me enjoy my meal. హాయ్ గైస్, సో డిన్నర్ అయిపోయింది. నేను మార్నింగ్ టైం ఏ సప్లిమెంట్స్ తీసుకుంటానో చెప్పాను, బట్ డిన్నర్ తర్వాత నేను ఒక కొత్త సప్లిమెంట్ యాడ్ చేశాను ఉండే స్టాక్లో. అశ్వగంధ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, హిమాలయాది. అలాగే లివ్ 52 హిమాలయాది తీసుకుంటున్నాను. The new supplement which I've added is the Oziva DHT blocker. DHT బ్లాకర్లో అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ హెయిర్ లాస్ అండ్ ఆల్సో స్టిమ్యులేట్స్ ఫ్రెష్ హెయిర్ గ్రోత్.
సో మన హెయిర్కి సంబంధించిన సప్లిమెంట్ ఇది. డిహెచ్టీ అంటే డైహైడ్రో టెస్టోస్టెరాన్. ఇది బాడీలో అప్పుడప్పుడు మెన్కి జనరల్గా పెరుగుతూ ఉంటుంది. అది పెరిగినప్పుడు డెఫినెట్గా మనం ఈ సప్లిమెంట్ వాడాలి. ఇట్ ఈస్ అ బ్లాకర్. సో పీపుల్ విత్ హెయిర్ ఫాల్, హెయిర్ ఇష్యూస్, ఆర్ ఇఫ్ యూ థింక్ దట్ యూ మైట్ లూజ్ హెయిర్, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉంది, యాజ్ ఇన్ మీ ఫ్యామిలీలో మీ గ్రాండ్ పేరెంట్స్, మీ పేరెంట్స్కి మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటే హెయిర్ ఊడిపోవడం, బట్టతల అలాంటివి ఉంటే కనుక డెఫినెట్గా యూ షుడ్ కన్సిడర్ యూజింగ్ అ డిహెచ్టీ బ్లాకర్. దట్స్ ఇట్ గైస్. ఇవాటికి అయితే సప్లిమెంటేషన్ చెప్పేశాను. లాస్ట్ 2 డేస్లో నేను మీకు ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలాగే ఈ సప్లిమెంట్స్ అన్నీ షేర్ చేశాను కాబట్టి దిస్ వ్లాగ్ ఈస్ డన్. మధ్యలో 1 వీక్ తర్వాత ప్రోగ్రెస్ మేబీ ఐ విల్ అప్డేట్ ఇట్ విత్ యూ. సీ యూ గైస్. చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ గైస్. సీ యూ.